2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే నాగరాజు గారు. సార్ ఇది చాలామంది ఫేస్ చేసేటువంటి అతిపెద్ద సమస్య. మనం దీన్ని ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అని అనుకుంటే మీరు నేను చేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సెలబ్రిటీ ఇష్యూ వచ్చేటప్పుడే లివింగ్‌లో ఉన్నప్పుడు దాని తర్వాత రేప్ కేసు పెడితే ఆ సెలబ్రిటీ మీద మనం మాట్లాడుకోవడం జరిగినటువంటి సందర్భాలు లేదంటే ఆ ఇన్సిడెంట్ మీద మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలే చూసాం. అవును. కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత గొడవలు పడిన తర్వాత మేము విడిపోదాం అనుకునే టైంలోనే డివోర్స్ కేసెస్‌తో పాటు ఇది రేప్ కేసు కూడా పెట్టేస్తూ ఉన్నారు. అవును. సార్ ఇది ఎంతవరకు చట్టపరంగా కరెక్ట్ అంటారు? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? చాలామంది ఫేస్ చేసేటువంటి అతిపెద్ద సమస్య ఇది కరెక్ట్. ఇవాళ. మీరు ఒక మాట అన్నారు, సెలబ్రిటీస్ కేసెస్ బయటకు వస్తే కానీ మనకు తెలియట్లేదని. అది మీరు చాలా 100% కరెక్ట్ చెప్పారు. నార్మల్గా చూసుకుంటే సెలబ్రిటీ కేసులే తక్కువ అండి. కామన్ పీపుల్ కేసులు వీటి మీద ఎక్కువ అయిపోయాయి. ఎక్కువ. ఓకే, మనం చాలా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకుంటాం కాబట్టి నాగరాజ్ గారు, మీతో ఇవాళ ఒక మాట ఓపెన్గా చెప్తున్నాను. సెలబ్రిటీస్ చాలా డిగ్నిఫైడ్గా మెయింటైన్గా ఉన్నారు ఈ మధ్య. కామన్ పీపుల్ సెలబ్రిటీస్ లాగా ఫీల్ అయ్యి లివ్ ఇన్ రిలేషన్స్లోకి వెళ్ళి బ్రేక్ అయిపోయి ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపుకి రేప్ కేసులు వేస్తాము. రేప్ కేసు వేసిన తర్వాత కంపల్సరీ అవతల ఆయన్ని అరెస్ట్ చేయాలి అని మా మీద ఒత్తిడి పెడతాము. మేము వాళ్ళ గురించి ఎంతో ప్రయత్నం చేస్తాము. వాళ్ళు అప్పుడప్పుడు అరెస్ట్ అవుతాము, అప్పుడప్పుడు అరెస్ట్ కాకపోతాము. అరెస్ట్ కాకపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిలేషన్ ఆఫ్ మనం బెయిల్కి వేస్తాము, వాళ్ళేమో బెయిల్కి వేస్తారు, మనమేమో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్కి వేస్తాము. ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. ఇది ఒక పెద్ద వార్ లాగా నడుస్తుంది లవర్స్ మధ్యలో. ఓకే, నేను మీకు అండర్లైన్ చేసి చెప్తున్నా, లవర్స్ శత్రువులు అయిపోయారు. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే మన హిందూ వ్యవస్థలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఊరికే పెట్టలేదు నాగరాజ్ గారు. పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్ రిలేషన్లోకి ఎంటర్ అవ్వండి. అప్పుడు కనుక మీరు ఎవరైనా తగాదాలు వస్తే పెద్దవాళ్ళు కూర్చుంటారు, మాట్లాడతారు, మళ్ళీ మిమ్మల్ని కలుపుతారు అని. పెళ్ళే లేదు కానీ దాని తర్వాత జరగాల్సిన ఫిజికల్ కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి. ఒక పెళ్లి తప్ప మిగతావన్నీ జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మీలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారా అండి? లేకపోతే ఎవరైనా అక్షింతలు వేసారా మీ మీద? మీరు ఫిజికల్ అయ్యే ముందు మీరు పెళ్లి చేసుకుంటే అది ఒక పద్ధతి ప్రకారం సంసారం అంటారు దాన్ని. మీరు లివ్ ఇన్ రిలేషన్లో ఉండి, లివ్ ఇన్ రిలేషన్ నేనే వ్యతిరేకించట్లేదు అని మళ్ళీ కింద ట్రోలింగ్లు వస్తుంటాయి. వ్యతిరేకించట్లేదు కానీ డిసిప్లైన్డ్ లివ్ ఇన్ రిలేషన్ లేకపోతే మీరే కదా కొట్టుకు వస్తున్నారు అంటున్నాను నేను. ట్రూ అండి. రైట్. సో ఇప్పుడు ఇటీవల కొన్ని కేసులు తీసుకుంటే మీకు ఎలా ఉందో క్లియర్గా చెప్తాను. చాలా క్లియర్గా చెప్తాను, అందరికీ అర్థమయ్యేటట్టు. జనరల్గా లివ్ ఇన్ రిలేషన్లో ఫస్ట్ ఒక ఇమోషనల్ బాండింగ్, తర్వాత ఫిజికల్ అట్రాక్షన్. ఫిజికల్ అట్రాక్షన్ లేకుండా ఇమోషనల్ బాండింగ్ కారండి నాగరాజ్ గారు. ఇట్ ఈస్ కామన్ మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో. అది అందరూ అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఫిజికల్ అట్రాక్షన్ ఉండిన తర్వాతనే వాళ్ళ మధ్యలో ఇమోషనల్ అట్రాక్షన్ అవుతుంది. ఇమోషనల్ అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ అయిన తర్వాత ఒకవేళ పెళ్లి చేసుకునే పరిస్థితి లేకపోతే, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే, ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఉండి వాళ్ళ స్పౌసెస్ డైవర్స్లు ఇవ్వకపోతే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తున్నారు. ఎవ్వరు ఆపలేకపోతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చింది వీళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అన్నారో, అంటే అక్రమ సంబంధము తప్పు కాదు కానీ అది డైవర్స్ అప్లై చేసుకుంటానికి ఒక కారణం మాత్రమే అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అప్పటి నుంచి విచ్చలవిడిగా ప్రజలు దాన్ని దుర్వినియోగించుకుంటున్నారు. వెంటనే ఎప్పుడైతే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్తారో కొంతమంది 6 నెలలు, కొంతమంది 1 ఇయర్, కొంతమంది 2 ఇయర్స్, కొంతమంది 3 ఇయర్స్, కొంతమంది 5 ఇయర్స్ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నారు. ఆ తర్వాత 5 ఇయర్స్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న తర్వాత ఆయనకి ఇంకా ఈమె మీద ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ఒక పెళ్ళే కదా కాపాడేది ఆ బంధాన్ని. ఆ పెళ్ళే లేదు వీళ్ళకి. 5 ఏళ్ళు కలిసి సంసారం చేస్తారు, కాపురం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఈమె అయ్యో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా అని చెప్పి 5 ఏళ్ల తర్వాత ఈమె బాధపడి పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద రేపు జరిగింది అని కంప్లైంట్ ఇస్తారు. సెక్షన్ 69 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తుంది అంటే, మిస్కన్సెప్షన్ అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని లివ్ ఇన్ రిలేషన్లోకి ఎంటర్ అయ్యి నిన్ను ఫిజికల్గా వాడి ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోకపోతే దట్ కమ్స్ అండర్ సెక్షన్ 69 BNS అండ్ ఇట్ కమ్స్ అండర్ రేప్ అని క్లియర్గా మన చట్టం చెప్పేసింది. రైట్. ఈ సెక్షన్ 69ని తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళి రేప్ కేసు ఫైల్ చేస్తారు. పోలీస్ వాళ్ళకి వేరే దారి ఉండదు, ఖచ్చితంగా రేప్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో పోలీస్ వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళగానే తీసుకోవట్లేదు, దానికి ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
చేసి అందులో కన్సెంట్ క్లియర్‌గా కనిపిస్తే ఆ అమ్మాయిని వెనక్కి కూడా పంపించేస్తున్నారు. ఇది క్లియర్ కన్సెంట్ ఉంది కదమ్మా! దీన్ని రేపు ఎలా అంటున్నావు అని. అయితే ఆ అమ్మాయి కూడా అక్కడికెళ్ళి ప్రూవ్ చేయాల్సొస్తది. కన్సెంట్ ఉంది. కానీ ప్రామిస్ కూడా చేసాడు ఇదిగో చూడండి అని. అప్పుడు పోలీస్ వాళ్ళు అది ఫైల్ చేస్తాం జరుగుతది. ఫైల్ చేసిన తర్వాత ఆ టైంలో అడ్వకేట్ సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎళ్ళగానే మీరు అడ్వకేట్ వాళ్ళ లీగల్ టర్మ్స్ అడిగినప్పుడు ఆ అమ్మాయి అప్పుడు అన్నిటికి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. సో మీరు ముందే ఒక అడ్వకేట్‌ని అప్రోచ్ అవుతే మీ పోలీస్ స్టేషన్‌కెళ్తాము. ఎఫ్ఐఆర్ చేపిస్తాంలో అడ్వకేట్ సపోర్ట్ చేస్తారు. వెంటనే నార్మల్‌గా అయితే నాగరాజు గారు వెంటనే ఏదైనా రేప్ కేస్ అవుతే మొత్తం మీడియాలో వచ్చేస్తది. అరెస్ట్ అయిపోతాడు. ఆయనకు కూడా ముసుగు కప్పేస్తారు. జైలుకి తీసుకెళ్తూ ఉంటారు. ప్రతి ఛానల్‌లో అది కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు నార్మల్‌గా రేప్ కేస్ అంటే. ఇప్పుడు రేప్ కేసులు అన్నవి కామన్ అయిపోయినాయి. అసలు ముసుగు లేదు, మీడియా లేదు, ఏమీ లేదు. రోజు కొన్ని వందల, వేల, లక్షల రేప్ కేసులు ఫైల్ అవుతున్నాయి భారతదేశంలో. ఇంతకుముందు రేప్‌కి మీనింగ్ వేరైపోయింది. ఇప్పుడు రేప్‌కి మీనింగ్ వేరైపోయింది. సో ఇప్పుడు వందల, వేల రేప్ కేసులు మీరు ప్రతి పోలీస్ స్టేషన్‌కెళ్ళండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హైదరాబాద్‌లో ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఎవ్రీ డే రేప్ కేస్ అనేది చాలా కామన్ అయిపోయింది. నేను బ్లైండ్‌గా చెప్తున్నా స్టాటిస్టిక్స్ చూడకుండా. కామన్ అయిపోయింది. ఇట్లాంటి రేప్ కేసులలో ఏం చేస్తారు వీళ్ళు ఇంకో అడ్వకేట్‌ని పెట్టుకొని యాంటిసిపేటరీ బెయిల్ అని హైకోర్టులో అప్లై చేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తది మా దగ్గర నుంచి? రేప్ కేసు వేసాం కదా సార్ 10 years పనిష్మెంట్ కదా! ఆయనను జైలు తీసుకెళ్ళాలి కదా! అనేసి ఈ అమ్మాయి ప్రెషర్ మా అడ్వకేట్స్ మీద చాలా ఉంటది. విపరీతంగా ఉంటది. మేము వాళ్ళకి చెప్పాలి కూర్చోబెట్టి. అమ్మా ఇది కన్సెన్షియాలిటీ కనిపిస్తుంది ఇందులో. క్లియర్‌గా మీ చాట్లు, మీ ఫోటోలు నవ్వుకుంటూ దిగినవి, సెల్ఫీలు ఇవన్నీ ఉన్నాయి. కన్సెన్షియాలిటీ ఉంది. కంపల్సరీ కన్సెన్షియాలిటీ ఉంటే బెయిల్ ఆయన హక్కు. బెయిల్ ఏమి 100% వచ్చేస్తదని ఏం కాదు. బెయిల్ ఆయన హక్కు. బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అంటారు. కాబట్టి అది హక్కు అది అని మేము కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఆ కక్ష, ఆ బాధ, ఆ కోపం మొత్తం వాళ్ళంటి అడ్వకేట్స్ మీద చూపిస్తూ ఉంటారు. అదిగోండి అరెస్ట్ కాలేదు, అదిగోండి అరెస్ట్ కాలేదు, అరెస్ట్ కాలేదు, అరెస్ట్ కాలేదు. మేము చెప్తూ ఉంటాం. అరెస్ట్ కాడు. మీ కన్సెన్షియాలిటీ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అవుతారు ఇంక అరెస్ట్ కాలేదు అనేసి, ఆ తర్వాత అడ్వకేట్‌కి ఒకటే ఒక ఛాన్స్ ఉంది. మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిలేషన్ అని వెళ్ళొచ్చు. అయితే బెయిల్ క్యాన్సిలేషన్ ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళాలి? ఒకవేళ ఈ అమ్మాయి ఎవరైతే రేప్ కేసు వేసారో ఆ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేసి ఈ అమ్మాయితోటి గనక రఫ్‌గా మాట్లాడినా, నువ్వు కేసు వెనక్కి తీసుకోకపోతే నేను ఊరుకోను, నీ అంతు చూస్తానని చెప్పినా, ఇట్లాంటి వీడియో కాల్ రికార్డింగ్లు ఏమైనా ఉన్నా, దీని గ్రౌండ్స్ మీద ఈ అమ్మాయి వెంటనే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్‌కి వెళ్ళి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. మీకు అర్థమవుతుంది కదా నాగరాజు గారు? అప్పుడు ఈ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇలా అవుతుంటాయి నాగరాజు గారు మా దగ్గర కేసులు. మీకు ఏం చెప్పాలి ఇంకా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు అనేక సమస్యలతో ప్రజలు ఉంటారు. కానీ సమస్యలు క్రియేట్ చేసుకునేది, కొని తెచ్చుకునేది కూడా మీరే కదా అంటున్నాను నేను. కంగారేంటి? పెళ్ళి అయిన తర్వాత మీరు ఫిజికల్‌కి వెళ్ళొచ్చు కదా! మీరు మోసపోయాను అని చెప్పి కేసు వేసే బదులు మ్యారేజ్ తర్వాతనే మీరు ఫిజికల్ కన్సెన్షియాలిటీకి వెళ్తే కరెక్ట్ అని యాజ్ ఎ అడ్వకేట్ నా సజెషన్ నేను ఇస్తున్నాను. మీరు పాటిస్తారా, పాటియరా? రాజ్యాంగం మీకు ఆర్టికల్ 21 లిబర్టీ ఇచ్చింది. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు. కానీ నేను మీకు ముందే చెప్తున్నాను. ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ వాడుకొని నేను భయపడిస్తాను కదా అంటే, అవతల వైపు కూడా లాయర్లు ఉంటారు. అవతల వైపు కూడా తెలివి ఉంటుంది. అవతల వైపు కూడా ఆ మనిషికి అడ్వకేట్స్ సపోర్ట్ ఉంటుంది. నేను ఎలా మీ వైపు పాయింట్స్ తీస్తానో వాళ్ళు ఆ వైపు పాయింట్స్ తీస్తారు. కన్సెన్షియాలిటీ ప్రూవ్ చేస్తారు. మీ అంగీకారం చూపిస్తారు. ఎవిడెన్స్‌లు పెడతారు. ఇదో పెద్ద కేసు అవుతుంది. మీ కేసు మళ్ళీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. వాదోపవాదాలు వెళ్తూ ఉంటాయి. డేట్ల మీద డేట్లు వస్తూ ఉంటాయి. మీకు ఇమ్మీడియట్‌గా ఏదైతే న్యాయం జరగాలనుకుంటారో రేప్ కేసులో, ఇలాంటి రేప్ కేసెస్‌లో ఇమ్మీడియట్‌గా న్యాయం జరగదు. ఎందుకంటే అందులో కన్సెన్షియాలిటీ అన్నది ఆ ఎవిడెన్స్ పెడతాం వల్ల మీకు డిలే అవుతుంది అని చెప్తున్నాను. సో నా సజెషన్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, పెళ్ళి హిందూ ధర్మాన్ని పాటించండి. పెళ్ళి తర్వాతనే మీరు ఫిజికల్‌గా ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడు మీరు మోసపోయే ఛాన్సే లేదు కదా! కొన్ని వందల, వేల రేప్ కేసులు తగ్గుతాయి. పోలీసు వాళ్ళకి కూడా పని తగ్గుతుంది అని చెప్తున్నాను.